మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. కళలు చాలా రకాలు అంటారు. సో ఈరోజు ఈ కళలకు సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు తమ ప్రతిభను అయితే చాటుతున్నారు. సో ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ విభాగంలో ఒక ఎగ్జిబిషన్ అయితే రన్ అవుతుంది. ఫైన్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి విద్యార్థులు వారు తయారు చేసిన, అంటే వారు ఏదైతే అనుకున్నారో దాన్ని ఒక కళాకృతుల రూపంలో తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా కొన్ని మనసుకు ఆకట్టుకునే విధంగా కొన్ని ఉంటాయి, కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ రూపంలో కొన్ని ఉన్నాయి. ఇక్కడ చాలా కళాకృతులు అయితే విద్యార్థులు తీర్చిదిద్దారు. ఈరోజు ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. సుమారు నెల రోజుల పాటు ఈ ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ అనేది కూడా నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ దగ్గర అయితే మనం ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు విభిన్న కళాకృతులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే ప్రస్తుత సమాజంలో ఏ విధంగా మనుషుల ప్రవర్తన ఉంది, మానవుల ప్రవర్తన ఉంది, ప్రస్తుత సమాజంలో మనందరం ఏ విధంగా నడుచుకుంటున్నాం అంటూ కూడా కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ థీమ్స్ కొన్ని ఉంటే, కొన్ని చూడగానే ఆకట్టుకునే విధంగా కొన్ని థీమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం చూసి అసలు ఈ ఆలోచన విధానం ఏ విధంగా వచ్చింది, దాన్ని ఎట్లా తయారు చేశారు అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సో సాధారణంగా ఫైన్ ఆర్ట్స్లో 3 విభాగాలు ఉంటాయి. ఒకటి పెయింటింగ్, 2 గ్రాఫిక్స్, 3 స్కల్ప్చర్. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇది పెయింటింగ్. సో ఇక్కడ పెయింటింగ్లో కూడా ఒక థీమ్ ఉంటుంది. వీళ్ళు ఒక థీమ్ ఎంచుకుంటారు, ఆ థీమ్ తగ్గట్టుగా పెయింటింగ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు. సో అన్ని కెమెరాలు కూడా ఒక అర్ధనగ్నంగా ఉన్న అబ్బాయి మీద ఫోకస్ చేసాయి. ఇది ఒక థీమ్. అంటే సో ఏ విధంగా ప్రస్తుత సమాజంలో డిజిటలైజేషన్ ఎక్కువైపోయింది, ఈ విధంగా ఆ ప్రస్తుత సమాజం ఉందని చెప్పి ఒక చూపించే ప్రయత్నం అయితే చేశారు ఎవరైతే. ఇక్కడ చూడొచ్చు స్త్రీకి సంబంధించిన వస్త్రధారణ. సో అప్పట్లో మన పూర్వీకులు ఏ విధంగా వస్త్రధారణ ధరించారు, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఆ వస్త్రధారణ ఏ విధంగా మారుతూ వచ్చింది అనేది ఇక్కడ చూపించారు. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఈ పెయింట్లో మనం చూడొచ్చు. సో తను ఏదైతే ఉందో ఆ ఎద్దుని తన విద్య ద్వారా తను ఒక మెస్మరైజ్ చేస్తూ ఉన్నాడు. సో ఆ ఎద్దు తన పైన ఉన్నా కూడా తను ఒక విధంగా అప్పుడు ఇది ఒక కళగా చెప్పుకుంటారు. సో ఇక్కడ కూడా చూడొచ్చు. ఇక్కడ ఒక పెయింటింగ్. ఇది ఇన్స్టాగ్రామ్ సింబల్. అంటే ప్రస్తుత సమాజంలో పిల్లలందరూ కూడా ఏ విధంగా సోషల్ మీడియాకి అట్రాక్ట్ అవుతున్నారు, ఏ విధంగా కూడా సోషల్ మీడియా పట్ల మొబైల్కి అట్రాక్ట్ అవుతున్నారు, ఇన్స్టాగ్రామ్కి అట్రాక్ట్ అవుతున్నారో చూపించే ప్రయత్నం ఇది. నిజంగా అద్భుతంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్గా చెప్పవచ్చు దీన్ని. ఒక ఆర్ట్ ఇది. సో ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ కొన్ని స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా మట్టితో తయారు చేసిన కొన్ని అయితే, కొన్ని క్లేతో తయారు చేసిన కొన్ని, ఇవన్నీ కూడా సో ఒక ఆర్ట్. అంటే సముద్రపు అలల మీద అలలు వచ్చేటప్పుడు ఏ విధంగా షిప్ ప్రయాణిస్తూ ఉంటుంది అని చెప్పి ఇవన్నీ కూడా అలల రూపంలో కూడా షిప్పులు ఒక పడవల రూపంలో ఒక అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ ఆర్ట్ని. ఇక్కడ మనం చూడొచ్చు. ప్రతిదీ కూడా కొన్ని మెటల్తో తయారు చేసిన కొన్ని ఉన్నాయి. సో ఈ విధంగా ప్రతి దానికి కూడా ఒక అర్థం, పరమార్థం వచ్చే రీతిలో ప్రస్తుతం ఈ ఆర్ట్స్ అన్నీ కూడా ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులన్నీ కూడా తయారు చేశారు. అద్భుతంగా వీళ్ళ ప్రతిభ ఏ విధంగా ఉందో చెప్పనక్కర్లేదు. సో దీనికి సంబంధించి మరికొన్ని అక్కడ ఉన్నాయి, అవి చూసే ప్రయత్నం అయితే చేస్తారు. సో ఇక్కడ కొన్ని స్కల్ప్చర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరైనా తయారు చేశారు. ఏంటి అసలు ఇది దేంతో తయారు చేసాం మనం? ఇది మట్టితో తయారు చేసామండి. ఇది సిరామిక్ అంటారు. ముందు గ్లేస్ ఫైరింగ్, ముందు ఇది నార్మల్ బిస్కెట్ ఫైరింగ్ చేసి తర్వాత గ్లేస్ ఫైరింగ్ చేయాలి. 2 టైం ఫైరింగ్ అవుతుంది ఇది. సో ఈ ప్రాసెస్ అంతా చాలా పెద్దది. మనం ఇలా గ్లాస్ ప్లేట్స్ కానీ, సిరామిక్ ప్లేట్స్ కానీ అదే మెటీరియల్, కానీ ఇది మా ఆర్ట్ వర్క్ కింద చేసాము. ఎంత టైం పట్టింది ఇది తయారు చేయడానికి? ఇది మొత్తానికి 2 వీక్స్ పట్టింది. సో దానికంటే కూడా ఎక్కువ, కానీ జస్ట్ వర్క్ చేసిన అంత టైం యాడ్ చేసాను అంతే. దీని మెసేజ్ ఓరియంటెడ్ ఏమన్నా? యాక్చువల్లీ మనం ఇంట్లో డెకరేటివ్ థింగ్స్ పెడతాం. ఆ డెకరేటివ్ థింగ్స్ మనం ఇష్టం పడితేనే మనం పెడుతున్నాం, కానీ వెనక ఉన్న ఎంత ఆ జంతువుకి ఎంత స్ట్రగుల్ అని, తర్వాత మాల్ నరిష్డ్ కానీ వాళ్ళకి ఎంత టార్చర్ పెట్టారు అవన్నీ మనం జస్ట్ ఆర్ట్ పరంగా ఆర్ట్ పీస్గా కొంటున్నాము అని ఆ ఫీల్తో ఉంటాం. దాని వెనక చిన్నది జస్ట్ ఒక మీనింగ్ ఉంటుంది. దానికి మీనింగ్ అర్థం చేసుకుంటే మనం చాలు. దానికోసం ఈ వర్క్ చేశాను.
బ్యూటీని చూపిస్తున్నాను, aesthetics అనేసి. ఇక్కడ అశోక్ చెప్పినట్లుగా ఒక అద్భుతమైన స్కల్ప్చర్ తయారు చేశారు. దీనికి సంబంధించి సో దీని వెనక ఒక మీనింగ్ కూడా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే మనం చాలా ఇష్టపడి చాలా వస్తువులు ఇంట్లో అలంకరణ కోసం కొంటా ఉంటాము, కానీ అది ఎంత బాధపడితే ఆ వస్తువులు వచ్చాయి. అదేవిధంగా మనం కొన్ని జంతువులతో పాటు ఆ వస్తువులు అలంకరణగా కూడా పెడతా ఉంటాము. సో మన అలంకరణ కోసం వాటిని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఒక మంచి థీమ్తో అశోక్ ఈరోజు దీన్ని తయారు చేశారు. సో దీన్ని తయారు చేయడానికి ఈ స్కల్ప్చర్లు తయారు చేస్తూ దీని ఒక మీనింగ్ మెసేజ్ ఓరియంటెడ్గా కూడా దాన్ని తీర్చిదిద్దారు. ఇదంతా చేయడానికి 2 weeks టైం పట్టిందంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఇక్కడ మరికొన్ని ఉన్నాయి. సో ఇది కూడా అశోక్ నువ్వేనే చేసావు. ఇదేంటి అసలు, ఇదేంటి ఫుడ్ ఆర్ డెడ్ బాడీ అంటే మెసేజ్ లాగా మనం తిన్నప్పుడు చాలా ఇష్టంగా, చాలా ఏది చాలా బాగా కనిపిస్తుందో అది మనం చేసుకుంటాం. మీట్ కానీ ఏదైనా కానీ అవి మనం ఎలాగా వచ్చింది, దాని వెనక ఎంత వాళ్ళకి ఎంత క్రూరంగా ట్రీట్ చేశారు అవన్నీ మనం ఇది అయితే సిరామిక్ అండి. నేను ఇది కూడా సేమ్ ప్రాసెస్లో తయారు చేశాను. ఇది జనరలైజ్ చేశాను, అంటే సేమ్ అంటే పర్టికులర్ యానిమల్ కాకుండా జస్ట్ నార్మల్గా ఒక యానిమల్ స్కిన్ లాగా దానిలో చూపించాను. సో ఇక్కడ చూడొచ్చు, ఇందులో కూడా ఇది మనం తినే ఫుడ్, అంటే ఇది మీట్, సో ఇది చికెన్. అట్లా అంటే మన ఆనందం కోసం తిన్న ఫుడ్ కొన్ని జంతువుల్ని హింసించి వాటిని చంపేసి సో వాటిని చావు ద్వారా మనము ఆ కడుపు నింపుకుంటున్నాము అనే ఒక మెసేజ్ ఓరియంటెడ్లో ఇది కూడా తయారు చేయడం జరిగిందని చెప్తా. నిజంగా అద్భుతం. సో ఇక్కడ ఒక స్కల్ప్చర్ ఉంది. ఇది ఏంటంటే మన హ్యూమన్ బ్రెయిన్. సో ఇది బ్రెయిన్ లాగా మనకు కనపడతా ఉంది. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ట్విట్టర్, సో పింట్రెస్ట్, సో పిక్సార్ట్, సో ఇంకా గూగుల్ క్రోము, సో గూగుల్, సో లింక్డ్ఇన్, యూట్యూబ్, సో ఇన్స్టా, ఫేస్బుక్, సో ఇవన్నీ అంటే సోషల్ మీడియా బ్రెయిన్ ఇది. అంటే సో యా, నా పేరు ఝాన్సీ. నేను ఈ థీమ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మనం అందరం ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ అంతా సోషల్ మీడియాలో అడిక్ట్ అయిపోయి ఉంటున్నారు. అంటే దానికి ఎంత టైం ఇస్తున్నారంటే పూర్తిగా మార్నింగ్ టు నైట్ అదే సోషల్ మీడియాలో ఉంటున్నారు. సో నేను దీన్ని చేయడానికి కారణం ఏంటంటే దీన్ని ఒక చెట్టు ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్నాను బ్రెయిన్ని. చెట్టు ఎంత ఎత్తు ఎదిగితే అంత డీప్గా రూట్స్ ఉంటాయి. అలానే సోషల్ మీడియా కూడా ఆక్యుపై చేసేస్తుంది ప్రజెంట్ జనరేషన్కి అని చెప్పేసి చూపిస్తూ చేశాను. ఓకే. ఇది దేంతో తయారు చేశారు? ఫైబర్ గ్లాస్ అంటే క్లేలో చేసి దాన్ని కాస్టింగ్ చేస్తాం అనమాట ఫైబర్ గ్లాస్లో. ఎంత టైం పట్టింది ఇది చేయడానికి? 1 week తీసుకున్నాను. 1 week తీసుకున్నాను. సో నిజంగా అద్భుతం. అంటే ఎందుకంటే ఈ స్కల్ప్చర్ తయారు చేయడం ఒక ఎత్తు అయితే ఈ ఐడియా, ఈ థీమ్ కూడా ఒక ఎత్తు. ఎందుకంటే సో ప్రస్తుతం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు మొబైల్కి ఎడిక్ట్ అయిపోయారు. సో అందులో భాగంగా మొబైల్లో ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, లింక్డ్ఇన్, అలా స్నాప్చాట్, ఇట్లా ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో చిన్న పిల్లలకి కూడా ఫుడ్ తినిపించాలంటే వాళ్ళకి మొబైల్ ఇవ్వాలి. మొబైల్ ఇస్తే కానీ వాళ్ళు ఫుడ్ తినని పరిస్థితి. సో అట్లా తయారైపోయింది. ప్రజలందరూ కూడా డిజిటల్ యుగం అంటూ కూడా కొత్త యుగంలోకి ఎంటర్ అవుతున్నారు. కానీ అనుకోకుండా వీళ్ళు ఎంటర్ అవ్వడం కాదు, ఆటోమేటిక్గా ఆ ఊబులో చిక్కుకుపోతా ఉన్నారు. సో ఆ విధంగా ఒక అద్భుతమైన మెసేజ్ ఓరియంటెడ్ హ్యూమన్ బ్రెయిన్ ఇది. సో ఇంకొన్ని కళాకృతులు ఉన్నాయి, అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మీ పేరు బ్రదర్? ఈశ్వర్రావు. హాయ్ సార్. ఏ ఇయర్? ఫైనల్ ఇయర్. నేను మాస్టర్ ఫైనల్ ఇయర్. సో ఇప్పుడు ఈరోజు ఈ ఎగ్జిబిషన్లో ఏం తయారు చేశాను? నేను చేసినవి ప్రింట్స్ అనమాట. నేను యాక్చువల్లీ ప్రింట్ మేకింగ్లో ఇది ఒక మీడియా అనమాట. ఐరన్ ప్లేట్తో చేసింది ఒక మీడియా. సో ఇది ఏంటంటే నేను ఎక్కువగా పొల్యూషన్ మీద చేసిన వర్క్స్ అనమాట. మా సరౌండింగ్స్లో ఉండే పొల్యూషన్ మీద చేసిన వర్క్స్. సో ఇది మా విలేజ్లో ఉండే పొల్యూషన్ ఎలా గ్రీనరీ మొత్తం స్పాయిల్ అయిపోతుందనే విధంగా చేసింది, దాని మీద చేసింది. ఐరన్ ఫ్రేమ్. ఎస్. ప్రింట్ అనమాట. ఇది ఎస్ ప్రింట్. ఇది మెట్రో ఇంక్ అని ఒక ఇంక్ ఉంటుంది. సో దాన్ని ప్లేట్ ప్రింట్ తీసిన తర్వాత హెచ్ అయిన తర్వాత దాని మీద ప్రింట్ తీస్తాం అనమాట, కలర్ ప్రింట్. సో అలా వచ్చిందనమాట ఈ ప్రింట్. ఇదేంటి మెసేజ్ ఏంటి? ఇది యాక్చువల్లీ నేను మనుషుల్ని యానిమల్స్తో సూచిస్తాను అనమాట. సో మా విలేజ్లో ఉండే మనుషులు ఏంటంటే ఎక్కువగా పొల్యూషన్కి ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పి
ఈ గ్రీనరీను ఈ పొల్యూషన్ చూపించింది అది. ఓకే. అదన్నమాట. అండ్ సెకండ్ ఇది థర్డ్ వన్ ఇది కూడా సేమ్ ఈ అన్ని వర్క్స్ పొల్యూషన్ మీద చేసింది. ఓకే. నేను యానిమల్స్ని ఎక్కువగా మనుషులతో చూపిస్తాను కాబట్టి అందులో డాగ్స్ని వీటిని యాడ్ చేసాను ఈ వర్క్లో. ఈ వర్క్స్ అన్నీ అలానే ఉంటాయి మ్యాక్సిమం. సో నాది పొల్యూషన్. ఇది పెన్ డ్రాయింగ్ అన్న. పెన్ డ్రాయింగ్ సో ఇది కూడా సేమ్ పొల్యూషన్కి సంబంధించింది వర్క్. ఏంటంటే వర్క్ అనమాట, యూనిటీ వర్క్. అన్నీ యూనిటీగా ఉంటాయి కదా దూరంలో, ఆ యూనిటీ వర్క్ని చూపించాను. సో ఇవి నా వర్క్స్ అనమాట. ఇక్కడ ఒక స్కల్ప్చర్ ఉంది. ఇక్కడ చూడొచ్చు ఒక అందమైన యువతి నించొని ఉంది. ఫ్రంట్ మిర్రర్ ఉంది, కిందన రెడ్ కార్పెట్ ఉంది, రెడ్ మ్యాట్ ఉంది. సో దీన్ని ఎట్లా తయారు చేశారు, దీని తాలూకా థీమ్ ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ మీ పేరు? నా పేరు కంచుమూతి నాగమణికంట. నేను ఇదే కాలేజీలో ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేశాను. ఇది మా ఫైనల్ షో. ఇందులో ఇది ఫైబర్ మెటీరియల్తో ఈ స్కల్ప్చర్ చేశాను. ఇది నేను పీపుల్ ఇంప్రెషన్ మీద ఇది చూపించాను. అంటే డైలీ లైఫ్లోనే మన వే ఆఫ్ టాకింగ్ కానీ, మన వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ ఎంతో కొంత ఎదుటి వాళ్ళకి కొంచెం ఇంప్రెస్ చేసేలా ఉంటాయని చూపించాను. ఈ అమ్మాయి మిర్రర్లో చూస్తూ అలంకరించుకుంటున్నట్టుగా చేశాను. ఈ మిర్రర్ నుంచి రెడ్ కార్పెట్ వస్తున్నట్టుగా ఇది చూపించాను. అంటే మనం వేసుకున్న డ్రెస్ మనం కూడా ప్రాపర్గా చూసుకోలేం ఆ మిర్రర్లో కానీ. అయితే ఎదుటి వాళ్ళకి కొంచెం గుడ్ లుకింగ్ ఉండాలి అన్నట్టుగా చేస్తామని ఇది చూపించా. అండ్ ఆ మిర్రర్లో ఉన్నది పీపుల్ వ్యూ పాయింట్లో చూపించాను. ఈ రెడ్ కార్పెట్ ఇంప్రెషన్లాగా వాడాను. అంటే సెలబ్రిటీస్ కానీ ఎవరికైనా రెడ్ కార్పెట్ మీద చేస్తారు కదా, అది రెడ్ కార్పెట్ని ఇంప్రెషన్గానే చూపించాను. ఇది నా వర్క్. ఇది తయారు చేయడానికి నీకు ఎంత సమయం పట్టింది, ఎంత టైం పట్టింది? ఇది మేము ఫస్ట్ అయితే క్లేతో తయారు చేసుకుంటాం. క్లేతో చేసి మోల్డ్ తీసి ఫైబరింగ్ చేస్తాం. ఇది నాకు సుమారు ఒక 10 days అలాగా టైం పట్టింది. ఓకే. సో ఓవరాల్గా ఇది తయారు చేయడానికి 10 days టైం పట్టింది. సో ఈ మెటీరియల్స్ ఏమి వాడతాం? ఫస్ట్ క్లే, తర్వాత మోల్డ్ పిఓపి అని మోల్డ్ చేస్తాం. పిఓపితో ఫస్ట్ క్లేతో చేసుకుని తర్వాత ఫుల్గా మనకు ఎలా కావాలన్నా అలాగే మొత్తం తయారు చేసుకుంటాం. చేసేసుకున్న తర్వాత ఒక పిఓపితో మోల్డ్ వేసుకుని ఆ మోల్డ్స్ తీసి అందులో ఫైబర్ క్యాస్టింగ్ చేసుకుంటాం. క్యాస్టింగ్ చేసుకుని అందులో నుంచి వచ్చిన ఆ బొమ్మని యాడ్ చేసేసాం, కలిపేసుకుని యాస్టీస్ మనం ఎలా క్లేలో చేసుకున్నాం అలా వచ్చేలా ఇది కన్వర్ట్ చేసుకుంటాం. ఇంకేమైనా తయారు చేసావా నువ్వు? నేను ఇది అండ్ ఆ యాండ్స్ అది ఎట్లా ఉన్నా పైకి అవి ఎట్లా ఉన్నాయి యాండ్స్ అవి? నేను అది ఫోమ్ షీట్స్తో చేశాను. ఓకే. అంటే ఫ్రిడ్జ్లో ఫోమ్స్ ఉంటాయి కదా, ఫోమ్ బోర్డ్తో చేసి దాని మీద ఇసుకని స్టిక్ చేశాను. ఓకే. అది చేశాను. అండ్ కిందన ఒక ర్యాబిట్ ఉంది. ఆ ర్యాబిట్ ఆ యాంట్స్ని చూసుకుంటున్నట్టుగా అది నేను తయారు చేశాను. అంటే ఫియర్నెస్ కానీ టెన్షన్ వచ్చినప్పుడు కానీ మన థాట్స్ అనేవి ఎక్కువ అవుతాయి, ఎక్కువ దానికోసం ఆలోచించుకుంటాం, దాని వైపు ఎక్కువ చూసుకుంటాం అనేది దీని నుంచి చూపించాను. చిన్నగా ఉన్న యాంట్ని పెద్దగా చేశాను, పెద్దగా ఉన్న ఆ ర్యాబిట్ని చిన్నగా చూపించాను. ఇది ఏంటి? ఇది యాక్చువల్గా మేము ఎల్లోరా అనే ట్రిప్కి ఒకసారి వెళ్ళాం. అయితే మా కాలేజ్లో దీన్ని ఎల్లోరా మీద, అజంతా ఎల్లోరా మీద ఒక్కొక్క వర్క్ చేయమన్నారు. ఇది ఎల్లోరాలో కైలాస్ టెంపుల్ని రిప్రజెంట్ చేస్తూ దీన్ని ఒక రిలీఫ్లో తయారు చేశాం. కైలాస్ టెంపుల్ మీద యాంట్స్ ఎలిఫెంట్స్ అన్నీ కిందన ఉంటాయి. ఈ పైన ఆ కైలాస్ టెంపుల్ పైన ఈ ఎలిఫెంట్, ఈ లయన్ అనేది ఉంటుంది. అంటే ఇది బ్రైట్నెస్ చూపెడుతున్నట్టుగా ఉంటుంది. అది ఈ పీసెస్ గోల్డ్ ఎందుకు వేసానంటే కైలాస్ టెంపుల్ అనేది ఏకశిలమైన చెక్కిన టెంపుల్ అది. అంటే అది చెక్కినప్పుడు ఒక్క మొక్క కూడా విరగకుండా చాలా జాగ్రత్తగా చేశారు అని చెప్పడానికి అని చెప్పేసి ఆ రాక్ పీసెస్ని నేను ఒక గోల్డ్ వేసి వాల్యూగా చూపించాను. చాలా జాగ్రత్తగా చెక్కారు, ఒక్క కూడా ఎక్స్ట్రా పీసెస్ పోకుండా అనేది ఇది నేను చూపించాను. ఇక్కడ ఒక పెయింటింగ్ ఉంది. ఇది ఎవరమ్మా, నువ్వేనా డ్రా చేసావు? ఏంటి దీని థీమ్ ఏంటి, అసలు ఏంటి? నా పేరు బంటు లీలావతి. నేను ఇక్కడ 4th year చదువుతున్నా. నా కాన్సెప్ట్ వచ్చేసి డ్యాన్స్ కోసం నేను చేస్తున్నాను. టైటిల్ వచ్చేసి అలపద్మ. ఈ గ్రాస్ హోప్పర్ అనేది ఎందుకు పెట్టానంటే నేను డ్యాన్స్ కోసం చేస్తున్నాను. గ్రాస్ హోప్పర్ అనేది ఎందుకు పెట్టానంటే చాలా స్పీడ్గా ఎగురుతుంది కదా, అలానే మేము ఎక్స్ప్రెషన్స్ అనేది అంతే స్పీడ్గా ఇస్తాం. అందుకు నేను క్లాసికల్కి డాన్సర్కి సింబాలిక్గా నేను గ్రాస్ హోప్పర్ని చూపించాను. ఇందులో 2 ఆర్ట్స్ ఉన్నాయనుకుంటా. ఒకటి ఉమెన్ని చూపిస్తూ ఉన్నారు, అట్ ద సేమ్ టైం పీకాక్ చూపిస్తూ ఉన్నారు.
సో మేబీ నేను అనుకున్నది కరెక్టో కాదో లీలాని అడిగి తెలుసుకుందాం. ఇదేంటి ఆర్ట్ కరెక్టే అని చెప్పేది? ఇది కరెక్టే. యాక్చువల్లీ ఇది నేను జూకి రీసెంట్గా మా బిఎఫ్ఏ స్టూడెంట్స్ అందరం జూకి వెళ్ళాం అనమాట. వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ నేను పికాక్ని చూసినప్పుడు ఏంటంటే అది వెదర్ అనేది చాలా కూల్గా ఉంది. ఆ టైంలో తను పింఛం అనేది ఇప్పి కొంచెం డ్యాన్స్లా చేసింది అనమాట. అక్కడ నేను ఏదైతే ఫీల్ అయ్యానో అది నేను పెయింటింగ్ చేయాలి అనుకున్నా, అది నేను పెయింటింగ్ చేశాను. అక్కడ నాకు ఎలా అంటే పికాక్ అనిపించింది ఒక క్లాసికల్ డాన్సర్లా. అక్కడ తన్ని చూసినప్పుడు నేను కనిపించాను. నాకు అక్కడ ఏదైతే అనిపించిందో అది నేను పెయింటింగ్ చేశాను. ఆ ముక్కు పుడక అనేది ఎందుకు పెట్టానంటే అక్కడ నాకు పికాక్ క్లాసికల్ డాన్సర్లా అనిపించింది అని చెప్పాను కదా, అందుకు పెట్టాను అనమాట. మేము డ్యాన్స్లో ముక్కు పుడకని పెట్టుకుంటాం, అందుకని చెప్పేసి అది పెట్టాను. ఇది యాక్చువల్లీ ఇది నా ఫేస్ అనమాట, ఇది నా స్మైల్. ఇది వచ్చేసి మేము ఎలా అయితే డ్యాన్స్లో సారీ ఎలా అయితే కట్టుకుందామో అలా నేను పెయింటింగ్ చేశాను. సో ఇది ప్రస్తుత ఎగ్జిబిషన్ నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే, ఇవి ఒక కళాకృతులే కాదు, సో ఒక మెసేజ్ ఓరియంటెడ్ రూపంలో కూడా ప్రతిదీ ఉంది. ఒక ఆర్ట్ కావచ్చు, స్కల్ప్చర్స్ కావచ్చు, లేకపోతే ఒక క్లేతో చేసిన పెయింటింగ్స్ కావచ్చు, లేకపోతే ఆ పెన్సిల్తో వేసిన ఆర్ట్ కావచ్చు, ప్రతిదీ కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ రూపంలో ఉంది. ప్రతిదీ కూడా వాళ్ళ విద్యార్థుల యొక్క సృజనాత్మకతను ఉట్టిపడే విధంగా కూడా ప్రతిబింబిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా ఆ పెయింటింగ్స్ కూడా ఇప్పుడు మనం నిజ జీవితంలో జరిగేవన్నీ కూడా వీళ్ళు పెయింటింగ్స్ రూపంలో కొన్ని స్కల్ప్చర్స్ రూపంలో కొన్ని అట్లా ప్రతిదాన్ని కూడా తయారు చేశారు. తయారు చేయడానికి వీరికి 1 వీక్ నుంచి 10 days కూడా ఒక్కొక్క ఆర్ట్ని తయారు చేయడానికి చూపించారు. నిజంగా అద్భుతంగా నేటి తరం పిల్లలందరికీ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా చూసి మెచ్చి తరించే ఎగ్జిబిషన్ ఇది. ఇది ఒక ఎగ్జిబిషనే కాదు, విద్యార్థుల ప్రతిభకు ప్రతిరూపం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఆర్ట్ కూడా ఒక విభిన్న కోణంలో ఉంది, ఒక మెసేజ్ ఇస్తా ఉన్నది. ఎందుకంటే మనం నిజ జీవితంలో చేస్తున్నట్టు కొన్ని తెలిసి కానీ తెలియక కానీ చేస్తున్న తప్పిదాలన్నీ కూడా ఇక్కడ ప్రతిరూపంగా కనిపిస్తున్నాయి, ప్రతిబింబిస్తున్నాయి ప్రతి ఆర్ట్ కూడా. సో ఆ విధంగా విద్యార్థులు తయారు చేసిన నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పవచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి ఫైన్ ఆర్ట్స్ విభాగంలో వీరు మరింత ఉన్నతికి చేరుకొని మరింత శిఖరాలు అధిరోహించాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రాజేష్ చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.